ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, సింగింగ్ పాడడం, ఈ పాటలు అంటే నేను చెవి కోసుకుంటాను అంటారు కదా. నిజమే. సంగీతం అంటే చాలా ఇష్టం. సంగీతం ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుని గ్రంథంలో ఈ సింగింగ్ గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి? ముఖ్యంగా క్రొత్త నిబంధన ఆ, చాలా వచనాల్లో ఈ యొక్క పాడుట అనే దాని గురించి చాలా చక్కగా వివరించబడింది. క్రొత్త నిబంధన ఏం చెప్తోంది అంటే, అంతటా వారు కీర్తన పాడుతూ ఒలీవ కొండకు వెళ్ళిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనములో ఒక కీర్తన పాడిరి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు కూడా దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులలో నేను స్తుతించుచు నీ నామ సంకీర్తన చేయుదును అని రాయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. నీ నామ సంకీర్తన అనే భావం ఏంటి? దానికి భావం ఆత్మతో సత్యముతో ప్రార్థన చేయడం. అపోస్తలుడైన పౌలు గారు 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 14:15 అంటాడండి, నేను మనస్సుతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును అంటారు. అదియుగాక ఎఫెసీ 5:19లో ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి అంటాడు. ఆ ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు, సంగీతములతో కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరినొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. కొలిసీకి సంఘానికి లేఖ రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో కృపా సహితముగా మీ హృదయంలో గానము చేయుట, నీ నామము సహోదరులకు ప్రచురపత్తును, సమాజం మధ్య నీ కీర్తన గానము చేయుదును. హెబ్రీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నీ కీర్తిని గానము చేతును. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతను కీర్తనలు పాడవలెను అంటాడు యాకోబు గారు తన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనములో. కాబట్టి ప్రియులారా, ఈ లేఖనాలన్నీ మనము సూచన వచనాలన్నీ కూడా మనము పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఆరాధనలో పాడుట యొక్క ఆవశ్యకత ఏంటి? చాలా ఆవశ్యకత ఉంది, చాలా అవసరం కూడా ఉంది. ఆరాధనలో దేవుని స్తుతించడం, దేవుని పాడడం అనేది చాలా వ్యక్తిగతంగాను, సామూహికంగాను, సంఘంగాను ఇక్కడ దేవుని ఆరాధించాలి. సంగీతము అనేది దేవునికి చాలా ఇష్టమైంది. అందుకే కదండి లూసిఫర్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుడు. అయితే వాడు గర్వం చేత ఆ దైవ స్థానాన్ని కోరుకొని వాడు క్రిందకు దోయబడ్డాడు. వాడు మంచి సంగీతకారుడు. లోకంలో కూడా సంగీతం ఆ వెరి వెరి సంగీతాలండి. ఏది ఏమైనా సంగీతం లోకంలో చాలా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. దేవుని గ్రంథంలో కూడా చూడండి, నేను ఇప్పుడు చూపించిన వచనాలన్నీ కూడా
నూతన నిబంధనలో ఈ సంగీతం, ఇంకా పాత నిబంధనలు అయితే సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేతను, మనసుతో ప్రార్థన చేతను. కావున మన ప్రభువును మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బిడ్డలంగా ఈ లోకములో ఉండాలి. హల్లెలూయా. ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. గానం, నాకు నాకు వ్యక్తిగతంగా పాటలంటే చాలా ఇష్టం. నేను చాలా ఆరాధనలో పాటలు పాడుతూనే ఉంటాను. వాక్య బోధనలో కూడా మధ్య మధ్యలో పాటలు పాడుతూనే ఉంటాను. నాకు నా స్వరం బాగుండకపోయినా నాకు ఇష్టం కాబట్టి నేను పాడుతూనే ఉంటాను. కావున ప్రియులారా, ఇక్కడ స్వరంతో సంబంధం లేదు, కానీ మనం పాడే పాట ఆత్మతో సత్యముతో పాడుతున్నామా లేదా, ఆత్మీయంగా పాడుతున్నామా, ఏ విధంగా పాడుతున్నాం, ఆ దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాం. ఆరాధనలో ఒక ప్రముఖ పాత్ర సంగీతానికి ఉన్నది. కావున సంగీత సువార్త అనేది చాలామంది మంచి గొప్ప గాయకులు మనకు ఆంధ్ర క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించాడు. స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు, స్టీవెన్సన్ గారు ఎంత చక్కని గాయకుడండి. జాన్ వెస్లీ అన్న కానీ, రమేష్ అన్న కానీ, హోసన్నా మినిస్ట్రీస్ పాటలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూసే క్రైస్తవ లోకం చాలా ఉంది కదా. ఈ విధంగా ఏసన్న గారి పాటలు అంటే చెవి కోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఈ విధంగా గొప్ప గొప్ప గాయకులు ఈ మధ్య కాలంలో అబ్రామయ్య గారు, వెంకటగిరి దైవజనులు, వారి కుమార్తెలు ముగ్గురు కూడా చాలా గొప్ప సంగీత సువార్త, అలాగే స్త్రీల మధ్య సువార్త పెద్ద సిస్టర్ గారు చేస్తారు. అలాగే జెస్సీ సిస్టర్ గారు చాలా చక్కని స్వరం ప్రభు ఇచ్చారు. గొప్పగా ఆ బిడ్డను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని కృపలో, సంగీతంలో, దేవుని ఆరాధించడంలో ప్రముఖ స్థానం. మనస్సు ప్రశాంతత. సంగీతం పాటలు విని మారే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. పాటల ద్వారా దేవుని సువార్త, వాక్యం ద్వారా దేవుని సువార్త, పాటల ద్వారా దేవుని సువార్త కూడా సువార్త గాయకులు అంటాం కదా వాళ్ళను. కాబట్టి సువార్తను చాటడంలో ఈ సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పిల్లారా, ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించము గాక. హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ స్తోత్రం. మీ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమెల్లా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.